ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, గడిచిన వారంలో కొన్ని విషయాలు మనం ఆధ్యాత్మికంగా నేర్చుకుంటూ వస్తున్నాం. దానిలో విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు తన నోటి నుంచి చెప్పినటువంటి సువార్తమానము 3 విషయాల్లో మనం ఆలోచన చేసి ఉన్నాం. 3 విషయాలు మరొకసారి క్లుప్తంగా చెప్పి ఈరోజు మరొక 3 అంశాల్లోనికి నేను మిమ్మల్ని క్రీస్తు వాక్యంలోకి నడిపించాలని ఆశపడుతూ ఉన్నాను. ముందుగా చెప్పబడినటువంటి క్రీస్తు మాటల్లో, అంటే గత 2 ఎపిసోడ్లో చెప్పినటువంటి క్రీస్తు తన నోట నుండి చెప్పినటువంటి 3 మాటలు. మొదటి మాట ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత చెప్పిన మాట, పరలోక రాజ్యము సమీపించుచున్నది కనుక మారు మనసు పొందుడి. ఆ తర్వాత ఆయన శిలువ మరణం పొంది సమాధి చేయబడి 3వ దినాన లేచి అందరికి కనిపిస్తున్నప్పుడు శిష్యులను పోగు చేసి వారితో చెప్పిన మాట, భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని వారు చేయవలసి ఉండవలసిందని వారికి బోధించుడి. ఆ తర్వాత ఆఖరి దినాల్లో ఒలీవ కొండల మీద నుండి ఆయన తండ్రి దగ్గరికి వెళుతున్న సందర్భంలో ద లాస్ట్ స్పీచ్ ఏం చెప్పారంటే, యోహాను బాప్తిసం మీరు తీసుకున్నారు, ఇక నుంచి మీరు పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందుదురు. ఈ 3 మాటల్లో చక్కటి వివరణ గడిచిన కాలంలో మనందరం నేర్చుకున్నాం. ఈ టీవీ ద్వారా, ఈ జీసస్ ప్రేయర్ టెంపుల్ ద్వారా మీరు కూడా చాలా విషయాలు నేర్చుకుంటున్నారు. అయితే ఈ రోజున సంఘాల ద్వారా, సంఘాల్లో కానివ్వండి, కుటుంబాల్లో కానివ్వండి, సంఘస్థుల విశ్వాసాలు ఇంటి దగ్గర కానివ్వండి, తరచుగా ఒక విషయాన్ని మనము ఒక ఆజ్ఞగానో లేక ఆచారంగానో లేకపోతే ప్రభు వాక్యానుసారంగానో చేస్తూ ఉంటాం. అలా చేస్తున్న సందర్భాల్లో ఒక అంశాన్ని మనం ఈరోజు నేర్చుకోవలసిన వారమే ఉన్నాం. ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయాన్ని మనం గనక వాక్యానుసారంగా నేర్చుకుంటే, పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైనటువంటి యోహాను గారు ఒక మాట రాశారు. ఆయన రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా రాశారు, లోకమును దాని ఆశలు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము జీవించును. లోకము దాని ఆశలు గతించిపోతాయంట, కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము జీవిస్తాడు. నిరంతరము, ఎటర్నల్ లైఫ్. అంటే ఈ భూమి మీద మానవుడు మరణించిన తర్వాత వాడికి మరొక జన్మ ఉంది. అది ఎక్కడ ఉందంటే దేవుని దగ్గర ఉంది, పరలోకంలో ఉంది. దాన్నే మనం ఏమంటామంటే పునర్జన్మ. ఏమంటాం దాన్ని? మన్ను అనేది వెనకటి వల్ల మన్ను అయిపోతుంది, ఆత్మ మాత్రం దేవుని దగ్గరికి వెళుతుంది. అది వాడు చేసిన క్రియలను బట్టి అవి మంచివైతే ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే వాడు పరదేశంలోకి వెళ్తాడు, లేకపోతే వాడు పాతాళానికి వెళ్తాడు. కాబట్టి అక్కడ ఇక్కడ 2 కూడా నిరంతరము ఉండేవే. నిరంతరము పవిత్రంగా జీవించే జీవితం మరలా ఉంది, నిరంతరము అగ్నిగుండములో యాతన పడే జీవితం కూడా ఉంది. కాబట్టి మనం నిరంతరము పరదేశంలో పరలోక రాజ్యములో దేవునితో పాటు గడపాలని మనకు ఆశ ఉంది. ఆ ఆశ ఎలా నెరవేరుతుందంటే, ఒక విషయం చెప్పాడు భక్తుడు, ఏమంటే దేవుని చిత్తం గనక నీవు చేస్తే, నేను చేస్తే మనమంతా ఎక్కడ ఉంటామంట? ఆ నిరంతరం ఉండే నిరంతరుడైన యేసుక్రీస్తు వారి పాద సన్నిధిలో మనం కూడా ఉంటాము అని చెప్తుంది. అయితే దేవుని చిత్తం ఈ ఒక్కటేని కాదు, కానీ పరిశుద్ధ గ్రంథాల్లో ఇంకా ఆ ప్రాంతాల్లో యేసు ప్రభు వారి నోట ఒక మాట చెప్పారు. చూద్దాం, చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 58వ వచనంలో ఆయన ఈ విధంగా చెప్పారు, నిరంతరం జీవించాలంటే ఇలా చేయాలి అని ఒక పదం చెప్పారు. ఆ పదం చదువుతాం చూడండి. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము, పితరులు మన్నాను తినను చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినవాడు నిరంతరము జీవించును. యోహాను భక్తుడు ఏం చెప్పాడు? దేవుని చిత్తం జరిగిస్తే నిరంతరము జీవిస్తారు అని చెప్పాడు. యేసుప్రభు ఏం చెప్తున్నారు? ఇది పరలోకం దిగి వచ్చిన ఆహారము,
దీని తినువాడు నిరంతరము జీవిస్తాడు అని చెప్పాడు. నిరంతరం జీవించడానికి ఈ విధంగా దేవుని చిత్తం విషయంలో 4-5 వాక్యాలు బైబిల్ గ్రంథంలో ఉన్నప్పటికీ ఈరోజు మనము ఒక విషయాన్ని బట్టి మనం ఆలోచన చేస్తున్నాం. ఏంటి ఆ విషయం అంటే దేవుని చిత్తము ఎలా ఉంది అనే విషయం మనం చూస్తే, పౌలు భక్తుడు తెస్సలోనికైలకు రాస్తున్న పత్రికలో 5వ అధ్యాయంలో ఒక విషయాన్ని రాస్తూ వచ్చాడు. ఏంటంటే ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. ప్రతి విషయములలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలా గనక మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే మీ విషయాలలో యేసుక్రీస్తునందు దేవుని చిత్తము. అంటే ఈ విధంగా గనక మన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే అది దేవుని చిత్తమట. దేవుని చిత్తం గనక మనం చేస్తే మనం ఏమవుతామో నిరంతరము జీవిస్తాం. కాబట్టి బైబిల్ గ్రంథం అంతా మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆదికాండం దగ్గర నుంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారి యొక్క లిస్ట్ కనుక మనం తీయగలిగితే ఒకసారి అవుట్లైన్స్లో ఒక 5 విషయాలు చూద్దాం. చూడండి, ఆదికాండ గ్రంథంలో 4వ అధ్యాయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారి విషయాలు. ఇది లోపలికి ఇంకా మనం లోతైనటువంటి విషయాల్లోకి వెళ్ళినప్పుడు అసలు కృతజ్ఞత అంటే ఏంటి, కృతజ్ఞతలో దాగి ఉన్నటువంటి మరణం ఏంటో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ప్రారంభ దశలో ఉన్నాను కనుక కొన్ని వివరాలు మీకు అందిస్తున్నాను. ఏ వివరాలు అంటే బైబిల్ గ్రంథంలో ఆదికాండం దగ్గర నుంచి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వ్యక్తులను మీకు పరిచయం చేస్తున్నాను. అది మీ అందరికీ తెలుసు. ప్రతిసారి మీ సంఘాల్లో వింటూ ఉంటారు, ఆయా బోధకులు చెప్తూ ఉంటారు, నేర్చుకునే విషయాలు. కాబట్టి దాని విషయాలు నేను బాగా లోతుకు వెళ్ళను, కానీ అవుట్లైన్స్ మీకు ఇస్తాను. ఆదికాండ గ్రంథం 4వ అధ్యాయంలో మొట్టమొదటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని భావన కలిగి దేవుని దగ్గర అర్పణలు అర్పించేవారుగా కయీనును మనం చూస్తాం, హేబేలును మనం చూస్తాం ఆదికాండ గ్రంథం 4వ అధ్యాయంలో. ఆ తర్వాత మనం ముందుకు వెళ్ళిపోతే ఆదికాండ గ్రంథం 8వ అధ్యాయము 9వ అధ్యాయంలో 8వ అధ్యాయం 20వ వచనంలో కనుక మనం చూడగలిగితే ఇంచుమించుగా 360 దినాలు ఓడలో ఉన్నటువంటి నోవహు జలప్రలయం అనంతరము బయటకు వచ్చిన తర్వాత కృతజ్ఞతగా దేవునికి అర్పణ అర్పించిన భాగాన్ని మనం అక్కడ చూస్తాం. మొదటగా కయీను హేబెలు చూస్తాం, రెండోది నోవహును చూస్తాం, మూడవదిగా ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయంలో మొదటి నుంచి 10-11 వచనాలు కనుక మనం చదివితే యెహోవా దేవుని మాట విని ఊరు అనే ఊరిలో నుంచి బయలుదేరినటువంటి అబ్రహాము కానాను దేశానికి వచ్చినప్పుడు ఒక ప్రదేశానికి వచ్చిన తర్వాత ఆయన కూడా నన్ను అక్కడి నుంచి ఇక్కడికి క్షేమంగా నడిపించిన దేవుడు గనక, మాటిచ్చి నెరవేర్చిన దేవుడు గనక నేను కూడా కృతజ్ఞత చెల్లించాలి అని బలిపీఠం కట్టినవాడు, ప్రార్థన చేసినవాడు, అర్పణ అర్పించినవాడు. అలా గనక ముందుకెళ్ళిపోతే నిర్గమకాండ గ్రంథంలో 12వ అధ్యాయంలో ముందుగానే కృతజ్ఞతలు చెల్లించి తద్వారా ఆశీర్వదకరమైన భూమిలోనికి ప్రవేశించడం జరుగుతూ ఉంది. ముందుగానే ఏదైనా దేవుడు మనకు చేస్తే మనం కృతజ్ఞతలు చెప్తాం, కానీ ఇక్కడ ఏది చేయకున్నా చేయకపోయినా ముందున్నటువంటి కానాల్లోనికి ప్రవేశించడానికి ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇశ్రాయేలీలు ప్రారంభించినటువంటి యాత్ర. ఆ యాత్రలో మనకు 12లో కనిపిస్తుంది, ఒక గొర్రె పిల్లని సిద్ధపరచుకున్నారు. ఆ రాత్రి అంతా కుటుంబానికి లెక్క చెప్పున వాళ్ళ ఇళ్లలో లెక్క చెప్పున 1, 2, 3 సిద్ధపరచుకుని ఆ రాత్రి అంతా ఆ గొర్రె పిల్లని వధించి దాని మాంసాన్ని వండుకుని దాని రక్తాన్ని గుమ్మాల మీద రాసుకుని ప్రయాణం ముందుగానే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అదొక విషయం మనం ధ్యానం చేయొచ్చు. ఆ తర్వాత మనం ముందుకు వెళ్ళిపోతే న్యాయాధిపతుల గ్రంథంలో యొఫ్తా మొక్కుబడి చేస్తాడు. అది కూడా మనకు తెలిసిన విషయమే. ప్రభువా, నేను యుద్ధానికి వెళుతున్నాను, యుద్ధంలో ఎవరైతే నేను జయం పొంది తిరిగి వచ్చినప్పుడు ఎవరైతే నా గుమ్మంలో నుంచి ముందుకు వస్తారో వారిని నేను నీకు ప్రతిష్ఠిస్తాను, అర్పిస్తానని మొక్కుకున్నాడు. ఆ విషయంలో యొఫ్తా కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆ తర్వాత సమూయేలు గ్రంథం మొదటి గ్రంథంకి వచ్చేసరికి మొదటి అధ్యాయంలో మనకు పరిచయం అవుతుంది. ఎవరో పరిచయం అవుతారంటే హన్నమ్మ మనకి పరిచయం అవుతుంది. హన్నమ్మ కూడా గర్భఫలం లేనప్పుడు ప్రభువా నీవు గనక నాకు గర్భఫలాన్ని ఇస్తే, కుమారుని ఇస్తే ప్రాముఖ్యంగా ఆ కుమారుని మరలా నేను నీకు ప్రతిష్ఠిస్తాను అని ఈ విధంగా ఆదికాండం దగ్గర నుంచి సమూయేలు గ్రంథం వరకు చాలా విషయాలు. ఆ మధ్యలో యాకోబు కూడా వస్తాడు. యాకోబు కూడా
ఆదికాండ గ్రంథం 35వ అధ్యాయంలో తను చెల్లించేటువంటి ఆ అర్పణను మనం అక్కడ చూస్తాం. తన కుటుంబం అంతా కలిసి మరలా బేతేలుకు రావటం, బేతేలుకు వచ్చిన తర్వాత వారికి ఉన్నటువంటి ఆ ఆభరణాలు ఏదైతే ఉన్నా అవన్నీ తీసి ఆ వృక్షం దగ్గర దాచడం, అక్కడ అర్పణ చెల్లించడం. ఈ విధంగా టోటల్గా బైబిల్ గ్రంథంలో కృతజ్ఞతలకు ఒక విలువ ఉందని మనం గమనించాలి. దేనికి ఉందంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఒక విలువ ఉందని మనం గమనించాలి. అయితే ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో ఎవరు చెల్లిస్తారు, ఎక్కడ చెల్లిస్తారు, ఎలా చెల్లిస్తారు అనే విషయాలు కూడా చెప్పి నేను ఇంకా లోతైన భావాలకి వెళతాను. ఇప్పుడు చూడండి, పరిశుద్ధ గ్రంథం కీర్తనకారుడు 116వ కీర్తనలో 12వ వచనం కనుక మనం చూస్తే, యెహోవా నాకు చేసిన ఉపకారాలన్నిటికీ నేను ఆయనకేమీ చెల్లించదును. అంటే దేవుడు మనకి ఏదైతే ఉపకారం చేశాడో ఆ ఉపకారాన్నింటినీ మనం తలుచుకుంటూ మనము ఆయనను ఘనపరచడం, మనము ఆయనకు మహిమ తీసుకురావడం, మనము ఆయనను గురించి కొనియాడడం, ఆయన గురించి వాక్యాన్ని ప్రజలందరికీ తెలియచేయటం. ఎందుకు తెలియచేస్తున్నాం అంటే ఆయన మనకు చేసిన ఉపకారముల నిమిత్తం. అంటే దేవుడు మనకు చేసిన ఉపకారం చాలా గొప్పది కనుక ఆ ఉపకారాన్ని పాటల రూపంలో కానివ్వండి, మాటల రూపంలో కానివ్వండి, లేకపోతే వాక్యాన్ని అనేకులకు మారుమసైన వారి వద్దకు వెళ్ళి, అన్ని జనుల వద్దకు వెళ్ళి వాక్యాన్ని ప్రకటించిన విషయంలో కానివ్వండి, లేకపోతే ఆయన సేవాభారం కలిగి సంఘానికి, మందిరానికి ఏదైనా చేసే విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలో దేవుడు నాకు మేలు చేశాడు కాబట్టి నేను దేవునికి ఏదైనా చేయాలి అని ఒక అభిప్రాయం కలుగుతుంది. ఆ విధంగా చాలామంది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. అయితే ఎక్కడ చెల్లించాలి అనే విషయాన్ని మనం వస్తే, బైబిల్లో దావీదు అంటాడు, నీ బలిపీఠమునొద్ద, ఎక్కడంట, ప్రభువా నీ బలిపీఠమునొద్ద ప్రదక్షిణము చేయుదును, అక్కడనే నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదని వాక్యం చెలపిస్తుంది. అయితే ఇప్పుడు బలిపీఠం ఎక్కడ ఉందా మనకి? మరి బలిపీఠం లేదు కదా అని అనుకోవచ్చు. ప్రభువైన యెహోవా దేవుడు ప్రజలందరి యొక్క మానవాళి పాప పరిహారార్థమై గొల్గొతా కొండను ఒక పీఠముగా ఏర్పాటు చేసి దాని మీద శిలువను బలిపీఠముగా ఏర్పాటు చేసి ప్రజలందరి రక్షణకై ఆయన తన కుమారుడైన క్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తాన్ని అక్కడ ఆ శిలువ అనే బలిపీఠం మీద చిందించాడు. అంటే అర్థం ఏంటంటే ఆ శిలువ ఆ యాగము పైన ఏముందంటే రక్తం ఉంది. ఆ రక్తం ఉన్న ప్రాంతాలలో మనము ఏం చేయాలంటే అర్పణలు అర్పించాలి. ఇప్పుడు ఆ రక్తం ఎక్కడుంది అంటే అపుస్తకాల గ్రంథంలో చెప్తాడు, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. అంటే సంఘములో ఏముంది అంటే ఆయన రక్తం ఉంది. దేవునికి స్తోత్రం కలుగాక. అంటే ఆయన సంఘములో రక్తం ఉంది. ఆ రక్తం మనందరిలో ఉంది కాబట్టి ఎక్కడైతే ఆయన రక్తం ఉందో ఆ రక్తం ఉన్న ప్రాంతాలలో, ఆ రక్తము ప్రవహిస్తున్న ప్రాంతాల్లో మనమంతా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే ఇప్పుడు మనలో ఏముంది? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందిన మనందరిలో ఏం ప్రవహిస్తూ ఉంటుందంటే రక్తము ప్రవహిస్తూ ఉంటుంది. ఏ రక్తం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో కార్చిన రక్తము మనందరిలో ప్రవహిస్తుంది. ఆ విధంగా సంఘం ఎక్కడైతే ఉంటుందో అక్కడనే మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది ఒక కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో ఇలా ఉంది. అయితే ఇప్పుడు ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో ఆ కయీను హేబెలు దగ్గర నుంచి ఈ హన్నా దగ్గర దాకా మనం చూస్తున్నప్పుడు ఒక విషయం కామన్గా మనకు అర్థమవుతుంది. కామన్గా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఒక్కసారి గ్రంథం చూసి ఇప్పుడు మనం మొదటి కృతజ్ఞతాస్తుతుల్లో ఏముంది, తర్వాత ఏముందని 3 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటి వీడియోలో 3 మాటలు నేర్చుకున్నాం. ఈ సెకండ్ వీడియోలో 3 మాటలు నేర్చుకుందాం. మొదటిది చూద్దాం. సమూయేలు గ్రంథంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో దాగి ఉన్నటువంటి పరమార్థం మొదటి పదం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 24వ వచనం. పాలు మాన్పించిన తర్వాత ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని యెహోవా మందిరమునకు నెంబర్ 1 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో ప్రాముఖ్యంగా వ్రాయబడిన మాట చెల్లింపు. చెప్పండి, ఏ మాట అది?
గట్టిగా చెప్పండి ఒకసారి. చెల్లింపులు ఉండాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు మొట్టమొదటిగా అర్పణలు కనిపిస్తాయి, బళ్ళు కనిపిస్తాయి, కానుకలు కనిపిస్తాయి, దశంభాగాలు కనిపిస్తాయి, మొదటి సస్యాలు అర్పించుట భాగాలు కనిపిస్తాయి. ఈ కానుకలు, అర్పణలు, దశంభాగాలు ఇవన్నీ దీనిలోకి వస్తాయంటే కృతజ్ఞతాస్తుతుల్లోకి వస్తాయి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని భావం కలిగినటువంటి హన్నమ్మ ఏం చేసిందంట? 3 కోడెలను తీసుకుంది, తూమడి పిండి తీసుకుంది, ద్రాక్ష రసపు తిత్తిని తీసుకుంది. ఎక్కడికి వచ్చింది? మందిరానికి వచ్చింది. మందిరంలో ఎవరుంటారు? ఇప్పుడు మన మందిరాల్లో, ప్రపంచ దేశాల్లో ఉన్న మందిరాల్లో ఎవరుంటారు? ఎక్కడైతే 2-3 నా నామాలు కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చిన యేసు ప్రభు వారు ఉంటారు. ఆ యేసు ప్రభు వారి రక్తం ప్రవహిస్తున్న ప్రాంతాలకి మనం రావాలి. ఆమె వచ్చింది. వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చిందంటే కానుక తీసుకొచ్చింది. చెప్పండి, ఏం తీసుకొచ్చిందంట? అంటే అక్కడ ఏం కనిపిస్తుంది అంటే చెల్లింపు. చెప్పండి, ఏం కనిపిస్తుంది అంటే ప్రతి కృతజ్ఞతాస్తుతులు వెనకాల దాగి ఉన్న అర్థం ఏంటంటే చెల్లింపు కనిపించాలి. అందుకనే 116:12 కీర్తనలో చెప్పాడు, నేను ఏమి చెల్లించి ఆయన రుణం తీసుకోగలను, నేనేమి చెల్లించి కృతజ్ఞతాస్తుతులు చెప్పగలను. చెల్లింపులు ఉంటాయి. చెప్పండి, ఏంటంట? మొదటి దాంట్లో చెల్లింపులు ఉంటాయి. అయితే ఏ విషయంలో చెల్లింపులు ఉండాలి, ఎందుకు చెల్లింపులు ఉండాలి అనే విషయం మనం చూస్తే ఈ చెల్లింపు వెనకాల ఒక అద్భుతమైన విషయం దాగి ఉంది. ఆ అద్భుతాన్ని కనుక మనం నేర్చుకోగలిగితే మనందరి కోసం ఎవరు చెల్లించారు, ఏం చెల్లించారు, అసలైన కృతజ్ఞతాస్తుతి చెల్లింపులు ఏం కనిపిస్తుందో మనకు అర్థమవుద్ది. ఇప్పుడు చూడండి పరిశుద్ధ గ్రంథాల్లో నుంచి లేవీకాండ గ్రంథం 5, 6, 7 అధ్యాయాల్లో ఎవడైనను పాపము చేసిన యెడల వాడు యాజకుడు కానివ్వండి, ఇశ్రాయేలు కానివ్వండి, ఇశ్రాయేల్ దగ్గర పనిచేస్తున్న వాడు కానివ్వండి, దాసి కానివ్వండి, దాసుడు కానివ్వండి, ఎవడైనను ఇశ్రాయేలీయులలో ఎవడైనను పాపము చేసిన యెడల వాడు వాడి పాపము నిమిత్తమై ప్రాయచిత్తము చేసుకోవలసిన వాడే ఉన్నాడు. ఏం చేసుకోవాలంట? ప్రాయచిత్తము చేసుకోవాలి. ప్రాయచిత్తం చేసుకోవాలంటే ఆ ప్రాయచిత్తానికి ఏం చెల్లించాలి? ఒక కోడెనో, ఒక మేకనో, కోడె దూడనో, గొర్రెనో, పావురాన్నో, గువ్వనో తీసుకువెళ్ళి వాడు చేసేటువంటి పాపానికి ఆ మందిరం యొక్క యాజకుని దగ్గరికి వెళ్ళి ఆ యాజకుని ద్వారబంధము దగ్గర వాడు అతను తీసుకొచ్చినటువంటి ఆ గొర్రెను కానీ కోడి దూడను కానీ నిలబెట్టి వాడి పాపాన్ని దాని మీద ఒప్పుకొని దాన్ని యాజకునికి ఇస్తే యాజకుడు లోపల తీసుకెళ్ళి బలిపీఠం మీద దాన్ని వధించి దాని రక్తము కరుణాపీఠం మీద పోసి ఈ వ్యక్తి దగ్గర తీసుకొచ్చి ఏం చేస్తాడంట? పాపాన్ని ఒప్పించిన ఆ రక్తాన్ని తీసుకొచ్చి అతని మీద చల్లుతాడు. అప్పుడు దానివల్ల ఆ వ్యక్తికి ఏమవుతుందంటే పాపానికి ప్రాయచిత్తం కలుగుతుంది. ఒక పాపానికి ప్రాయచిత్తం ఒక రక్తం చిందించాలి. బైబిల్ గ్రంథంలో మీరు ఆ లేవీకాండ గ్రంథం అంతా జాగ్రత్త చదివితే ఒక యజమానుడికి ఒక ఎద్దు ఉందనుకోండి, ఆ ఎద్దు కనుక తరచుగా అనేకులను పొడుస్తూ కుదురులేని జీవితంతో ఉంటూ పొడుస్తూ ఎవరినన్నా ఒకరిని చంపిందనుకోండి, చంపితేనంట ఆ లా ప్రకారము ఏం చేయాలంట? ఆ ఎద్దు యజమానుడు ఎవరు అతనికి శిక్ష విధించాలంట. ఈ ఎద్దుకు కూడా ఏం చేయాలంట? శిక్ష విధించాలంట. లేకపోతే ఈ ఎద్దు పొడిస్తే అతనికి వచ్చినటువంటి నష్టం ఏదైతే ఉందో ఆ నష్టాన్ని ఆ యజమానుడు ఏం చేయాలి? వెల చెల్లించాలి అని రాశాడు. సహజంగా మనకు కూడా జరిగింది. ఏమంటే మా గేదె మీ చేను తినేసింది అంటున్నారు కదా, నష్టపరిహారం ఎంత ఇవ్వాలి అంటారు. అప్పుడు అక్కడ ఉన్న పెద్దలు ఏం చెప్తారు? ఎంత నష్టం వచ్చింది కాబట్టి యజమాని నువ్వే కాబట్టి ఆ నష్టాన్ని నువ్వు కట్టాలని చెప్తారు. అప్పుడు యజమానుడు ఏం చేస్తాడు? తన పశువు చేసినటువంటి పొరపాటుకి క్రయాన్ని చెల్లిస్తాడు, వెల చెల్లిస్తాడు. అర్థమైందా? పెంచుకున్నవాడు ఎవడో? యజమానుడే. తప్పు చేసింది ఎవరో? తను పెంచుకున్నటువంటి పెంపుడు జంతువు. అయితే ఈ పెంపుడు జంతువు తప్పు చేస్తే పెంచుకున్నవాడు ఏం చెల్లించాలి? వెల చెల్లించాలి. ఎందుకంటే అపరాధం వలన వచ్చేటువంటి పాప శిక్ష నుంచి తప్పించబడ్డానికి తప్పకుండా ఏం చెల్లించాలి?
క్రయధనం కట్టాలి. దాన్ని విడిపించే క్రయం అంటారు, లేకపోతే విమోచన క్రయం అంటారు. ఏదనం చెప్పండి మీరు అంత ఒకసారి. విమోచన క్రయధనము కట్టాలి. కాబట్టి యజమానుడు తను పెంచుకున్నటువంటి పశువు చేసిన తప్పుకి ఏం చెల్లించవలసి వస్తుంది? విమోచన క్రయధనము చెల్లించవలసి వస్తుంది. విమోచన క్రయధనం కట్టి మరలా తన ఏదైతే జంతువు ఉందో దాన్ని మరలా తన సొంతం చేసుకోవలసి ఉంది. కాబట్టి ఆదాము ద్వారా చేయబడినటువంటి ఆ పాప శిక్ష, ఆ మరణము, ఆ శాపం నుండి మరలా దేవుడు ఆ ఆదామును తన దగ్గర తెచ్చుకోవడానికి, ఆదాము ద్వారా తన సంతానాన్ని అంతటి దేవుని దగ్గర తెచ్చుకోవడానికి కొంత వెల చెల్లించవలసి వచ్చింది. ఎందుకంటే ఆదామును చేసింది ఎవరు? దేవుడు. చెప్పండి, ఆదాము చేసింది ఎవరు? ఆదాముని తప్పు మార్గంలోకి నడిపించింది ఎవరంటే అపవాది. ఇప్పుడు ఆదాము అపవాదికి అమ్మబడ్డాడు కనుక ఆ పాపం నుంచి మరలా బయట తీసుకురావాలంటే వెల ఎవరు చెల్లించాలి? యజమానుడు చెల్లించాలి. యజమానుడు ఎవరు? పరలోకమందున్న మన ప్రభు అయినా. కాబట్టి ఆయన ఈ అపరాధము ద్వారా, అంటే ఆదాము ద్వారా మనందరికీ సంక్రమించిన మరణము లేక శాపము, లేకపోతే దాని పాతాళ అగ్నిగుండములో నుంచి మనల్ని తప్పించడానికి యేసు ప్రభు వారి లోకంలో మనల్ని కొన్నాడట. ఏం చేశాడంట? కొనుక్కున్నాడంట, వెలపెట్టి కొన్నాడంట. ఒకసారి ప్రకటన గ్రంథం చూడండి ఎంత బాగుందో. ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో 9-10 వచనాలు కనుక మనం చదివితే, ఆ పెద్దలు పరలోకములో ఉన్నటువంటి 24 పెద్దలు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని. ప్రతి ప్రజలోను, ప్రతి మనుషుల్లోను, ప్రతి జాతిలోను, ప్రతి చోట, అంటే అన్నింట, అంటే అందరినీ కొన్నాడట. ఎవరు? ఆ మధ్యలో ఉన్నటువంటి గొర్రెపిల్ల. సింహాసనానికి 24 పెద్దలకి మధ్యలో గొర్రెపిల్ల కనిపిస్తుందంట. ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, మన ప్రభు అయిన క్రీస్తు. ఈ 24 పెద్దలు అలా ఆలోచిస్తూ ఉన్నారు. అయ్యో, ఆ పరలోకంలో సింహాసనం మీద ఉన్నటువంటి ఆయన దగ్గర కుడి హస్తములో ఉన్నటువంటి గ్రంథం ఉంది. ఆ గ్రంథం ఎవరు విప్పుతారు, ఎవరికి యోగ్యత ఉందని ఆలోచిస్తున్న సందర్భాల్లో, ఈ యోహాను గారు అలా ఆలోచిస్తున్న సందర్భాల్లో పెద్దలు చెప్పారంట, ఎవరు విప్పుతారే ఆ గ్రంథాన్ని? ఎప్పడానికి ఒకడు ఉన్నాడో. ఎవరైనా? కొన్నవాడు. ఏమిటి కొన్నాడు? తన రక్తం పెట్టే, తన రక్తమును మన అందరి కోసము విమోచన క్రయధనముగా చెల్లించి, రక్తమును చెల్లించి మనందరిని కొన్నవాడు. కాబట్టి ఆ యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో మొట్టమొదటి చెల్లింపులు ఉంటాయి. ఏముంటుందంట? చెల్లింపులో ఏమి చెల్లించాడు ప్రభు అయిన క్రీస్తు అంటే, తన రక్తము చెల్లించాడు, తన ప్రాణమును చెల్లించాడు. చెల్లించి పాపములో ఉన్న మనలను ఏం చేశాడంట? విమోచనలోనికి నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. మొదటిది చెల్లింపు. అందుకని ఈరోజు మనం చెల్లించవలసిందేమీ లేదు. మన సింపుల్గా పాట పాడతాం. ఏమి చిరుణం తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకై, నీ జాలికై, స్తుతి స్తోత్రం ఆరాధనా నా బ్రతుకంతాలాపన. ఏమి చిరుణం, ఏమి ఇవ్వగలం? ఏమి ఇవ్వలేం. కానీ అక్కడ 116:12 అంటాడు, ఒకటి రక్షణ పాత్రను చేత పట్టుకొని, రెండవది యెహోవా నామమున ప్రార్థన చేదును. ఒకసారి 116:12 కీర్తన గ్రంథం అందరు తెరవండి, గ్రంథం చూడండి. ఏమిచ్చి అంటే అన్ని ఆయన ఇచ్చేసాడు. తన ప్రాణాన్ని ఇచ్చేసాడు, తన దేహాన్ని ఇచ్చేసాడు, టోటల్గా తన రక్తం అంతటిని మనందరి కోసం కలువరి శిలువలో యజ్ఞం చేసేసాడు ఆయన. ఇక మనమేమిస్తాం? ఇక్కడ అన్నాడు, ఇక మనం చేయవలసింది ఒకటే. 116:12 చదవండి. ఒకటి, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని, రెండవది యెహోవా నామమున ప్రార్థన చేసేదను, నా మొక్కుబళ్ళను. ఆమేన్. ఇప్పుడు మనం చేయవలసింది ఏముంది?
ఏమి లేదు, రక్షణ పాత్రను చేత పట్టుకోవాలి. చెల్లించేది ఎవరు? దేవుడు. మనందరి పక్షంగా ఏం చెల్లించాడంటే తన ప్రాణాన్ని వెలగా చెల్లించేశాడు. కాబట్టి ఇప్పుడు మనం అంతా చేయవలసిందేంటి? రక్షణ పాత్రను చేత పట్టుకోవాలి. ఇప్పుడు మీరు అందరూ ఏం పట్టుకున్నారు లేదా? రక్షణ పాత్రను చేత పట్టుకున్నారు లేదా? ఎవరైతే తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామంలో పాపాలను కడిగేసుకున్నాం, తండ్రి నామం ఒప్పేసుకున్నాం, కుమారు నామం ఒప్పేసుకున్నాం, పరిశుద్ధాత్మను పొందుకున్నాం అని బాప్తిసం తీసుకున్నాడు, ఆ ప్రతి స్త్రీ, ఆ ప్రతి పురుషుడు ఏం పట్టుకున్నట్లు లెక్క? రక్షణ అనే పాత్ర మన దగ్గర ఉంది. అంటే మనం మన పాత్రలో ఏముందంటే రక్షణ ఉంది. ఇంకా ఎవరైనా రక్షణ లేకపోతే నీ కోసం చెల్లించిన వాడు ఆయన గుర్తుపెట్టుకుని ఆ చెల్లించిన యేసుక్రీస్తు రక్తములో మనం ఏం చేయాలి? పాపాల్ని కడుక్కోవాలి. ప్రపంచ దేశాల్లో ఉన్న వారందరూ ఇంకా యేసుప్రభుని అంగీకరించలేదు కనుకనే వారు తమ తమ దేవుళ్లకు తమ తమ దేవతలకు ఏం చెల్లిస్తున్నారు తెలుసా? రక్తాన్ని చెల్లిస్తా ఉన్నారు. ఒక పొట్టేళ్ళని పట్టుకెళ్తారు, లేకపోతే మేకలను పట్టుకెళ్తున్నారు, కోళ్ళు పట్టుకెళ్తున్నారు. కారణం ఏంటంటే మా పాపాలకు చెల్లింపులు. ఏమంటే వెంటనే చెల్లింపు అయిపోయిందన్న విషయం వారికి తెలియక, దేవుని వాక్యం వారు అర్థం చేసుకోక, సిలువలో వ్రేలన్న ప్రాణం అర్పించిన యేసుప్రభు యొక్క కలవరి జ్ఞానం వారికి లేక వారు ఇంకనూ ఏం చేస్తున్నారు? మేకపోతులు నెట్టుకెళ్తున్నారు, పొట్టేలు నెట్టుకెళ్తున్నారు, గొర్రెలు నెట్టుకెళ్తున్నారు, లేక కోడలను తీసుకెళ్తున్నారు. ఇంకా రకరకాల చెల్లింపులు ఇంకా చేస్తానే ఉన్నారు. ఇంకా కొంతమంది అయితే చాకులు పెట్టుకుని, బ్లేడ్లు పెట్టుకుని ఇలా కొట్టేసుకుంటూ రక్తాన్ని కరుస్తూ ఉన్నారు. రక్తం ఉల్లంతా రక్తం కారిపోతుంది. ఇంకా కొంతమంది అయితే ఎటు నుంచి ఇటు ఏం పట్టుకుంటారు తెలుసా? అలాగే చేతుల్లోనూ, వెనకాల ఏపుల మీద, కాళ్ళలోనూ, మొత్తం శరీర దేహ భాగాలన్నిటిలో బలమైనటువంటి బాణాలు లాంటివి పొడుచుకుని రక్తాన్ని కారుస్తూ ఉన్నారు. ఇది చెల్లింపు అనుకుంటూ ఉన్నారు. ఏమనుకున్నారు తెలుసా? ఇది చెల్లింపు అనుకుంటున్నారు. కానీ ప్రపంచ లోకంలో ప్రతి మానవాళి కొరకు తన ప్రాణాన్ని చెల్లించగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తుని జ్ఞానం ఇంకను వారికే రాలేదు. కారణం ఏంటంటే ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసింది. దేవునికి స్తోత్రం కలాక. కాబట్టి కృతజ్ఞతాస్తుతులలో నెంబర్ 1 స్టెప్ ఏంటంటే చెల్లింపులు ఉంటాయి. ఏమంటారా? చెల్లింపులు ఉంటాయి. పిచ్చి మాలోకాలు కొంతమందికి ఆ చెల్లింపు ఆయన చేశారని తెలియక, కొంతమంది పిల్లలు పుడితే అండి గుండిస్తామండి, గడ్డం ఇచ్చేస్తామండి అని గర్భవతిగా ఉన్నటువంటి తన భార్య ముందు వీడు మొక్కుబడి చేసుకుని గడ్డం బాగా పెంచేస్తాడు. ఇలాగా 1 మీటర్ గడ్డం పెంచేస్తాడు. అరే ఏంట్రా గడ్డం పెంచామంటే మొక్కేసుకున్నామని అంటాడు. తల బాగా పెంచేస్తాడు. ఏంట్రా రొప్పలాగా పెంచుకున్నామంటే ఆడంటాడు మొక్కేసుకున్నామండి. దేనికి మొక్కున్నామంట? చెల్లింపు. ఇది వెంట్రుకలు చెల్లింపా, గడ్డము చెల్లింపా? ఇంకొకడు అంటాడు రంగు బట్టలు వేసుకుని వస్తాడు, 40 రోజులండి నేను చెల్లింపుల కోసం మొక్కేసుకున్నానండి. ఇక్కడి నుంచి మా ఊరు నుంచి గౌరీపట్నం వరకు ఎలా వెళ్ళిపోతాడంటే నడుచుకుంటూ వెళ్ళిపోతాడంట. నువ్వు వేసినటువంటి వస్త్రాల్లో నీ చెల్లింపులు లేవు, నువ్వు కొట్టుకున్న గుండ్లో నీకు చెల్లింపులు లేవు, నువ్వు వేసిన మాలల్లో నీకు చెల్లింపులు లేవు. గుండు కొట్టుకుంటే గుణం మారదంట, వస్త్రాలు మారితే ఏం ప్రవర్తన మారదంట. గుండుల్లో లేదంట, వస్త్రాల్లో లేదంట. ఎక్కడ ఉందంట? మన కోసం అర్పించబడిన యేసే రక్తంలో మాత్రమే ఉందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.